నమస్కారం. పూల వెన్నెల కథలకు స్వాగతం. ఇప్పుడు మనం ఒక చక్కని చందమామ కథ విందాం. కథ పేరు రాక్షసుని తోట. అనగనగా ఒక తోట. అది రాక్షసునిది. అందులో రోజు పిల్లవాళ్ళు ఆడుకునేవాళ్ళు. ఆ తోట ఫలవృక్షాలతోనూ పూల మొక్కలతోనూ ఎంతో అందంగా ఉండేది. చెట్ల మీద పక్షులు మధురగానాలు చేస్తుండేవి. నేల మీద పచ్చిక దట్టంగా పెరిగి మెత్తని తివాసీ పరిచినట్లు ఉండేది. ఆ తోటలో ఆడుకుని పిల్లలు అందరూ ఎంతో ఆనందిస్తూ ఉండేవారు. ఒకనాడు రాక్షసుడు తిరిగి వచ్చాడు. దూరదేశంలో ఉన్న స్నేహితుని ఇంట్లో 7 ఏళ్లుండి అతడు ఆనాడే తిరిగి వచ్చాడు. పిల్లలు తన తోటలో ఆడుకోవడం చూసి ఆ రాక్షసుడు కోపంతో, "మీరంతా ఇక్కడ ఏం చేస్తున్నారు?" అని అరిచాడు. పిల్లలు భయపడి పారిపోయారు. ఇతరులు తన తోటలోకి రాకుండా చెయ్యాలని ఆ రాక్షసుడు నిశ్చయించుకున్నాడు. తోట చుట్టూ ఎత్తైన గోడ ఒకటి కట్టించాడు. ఇతరులు లోనికి రాకూడదు అని గుమ్మానికి ఒక బల్ల కూడా కట్టాడు. పిల్లలు ఆడుకునేందుకు చోటు లేదు. రోడ్డు మీద దుమ్ము రాళ్ళు ఉండేవి. పూర్వం తాము హాయిగా ఆడుకునే తోటను తలుచుకుని పిల్లలు ఎంతో విచారపడేవాళ్లు. వసంత ఋతువు వచ్చింది. దేశమంతటా రకరకాల చెట్లు పువ్వులు పూసినవి. పక్షులు కిలకిలలాడుతూ చెట్లను ఆశ్రయించినవి. కానీ రాక్షసుని తోటలో మాత్రం శీతాకాలం మారలేదు. పిల్లలు లేనందువలన పక్షులు పాటలు పాడదలచలేదు. చెట్లు పూలు పూయటమే మరిచిపోయినవి. ఒకసారి ఒక చిన్న గడ్డి పువ్వు తొంగి చూచింది. కానీ ఇతరులు లోనికి రాకూడదు అనే బల్ల చూసి వెంటనే ముడుచుకుని పోయింది. మంచుకు చలికి ఎంతో సంతోషంగా ఉంది. వాటిని తరిమేందుకు వసంతం ఈ తోటలో ప్రవేశించలేదు. ఎన్నాళ్లైనా ఇక్కడే హాయిగా ఉండే అవకాశం వాటికి దొరికింది. మంచుతో నేలంతా తెల్లబారింది. చెట్లపై తెల్లని మంచు వేలాడసాగింది. ఉత్తరపు గాలిని ఆహ్వానించింది మంచు. ప్రతిరోజు గాలి విపరీతంగా వీచటం వల్ల రాక్షసుని ఇంటి పైభాగం చాలా దెబ్బతిన్నది. ఇంటిలోని గాజు సామాను, పింగాణీ సామాన్లు చాలా భాగం పగిలిపోయాయి. ఈసారి వసంత ఋతువు ఆలస్యమైందేం అని రాక్షసుడు ఆశ్చర్యపడ్డాడు. ఒకనాటి ఉదయాన రాక్షసుడు మేలుకొనేసరికి మధురగానం వినపడింది. కమ్మని సువాసన వీచింది. చివరకు వసంతం వచ్చిందేమోనని ఆ రాక్షసుడు కిటికీలోంచి చూచాడు. తాను కట్టిన ప్రహారీ గోడలో ఒక పక్క చిన్న కంత చేసుకుని పిల్లలు తన తోటలోకి ప్రవేశించారు. ప్రతి చెట్టు మీద ఒక బాలుడు ఉన్నాడు. ప్రతి చెట్టు పూలతో ఎంతో అందంగా ఊగుతుంది. పచ్చని నేల మీద చిన్న చిన్న తెల్లని పూలు నవ్వుతున్నవి. పక్షులు మధురంగా పాడుతున్నవి. ఆ దృశ్యం నిజంగా కన్నుల పండుగగా ఉంది. కానీ ఒక మూల మాత్రం ఒక చిన్న పిల్లవాడు విచారంగా నిలబడి ఉన్నాడు. మరీ చిన్నవాడు కావటం వల్ల చెట్లు ఎక్కలేకపోయాడు. అక్కడికి కుర్రవాడు ఎక్కేటందుకు వీలుగా చెట్టు వంగింది. అయినా లాభం లేకపోయింది. చెట్టు నిండా మంచు కమ్ముకున్నది. ఆ దృశ్యం చూచేటప్పటికీ ఆ రాక్షసుని హృదయం కరిగిపోయింది. ఇన్నాళ్ళు నేను ఎంతో స్వార్థంతో ఉన్నాను, అందుకనే వసంత ఋతువు రాలేదు అని తలచి సిగ్గుపడ్డాడు. మూలనున్న ఆ చెట్టు దగ్గరికి చకచకా నడిచి వెళ్ళాడు. రాక్షసుడు తన వైపు రావటం చూసి పిల్లలందరూ భయపడి పరిగెత్తారు. కిలకిలలాడే పిల్లలు తనని చూసి పరిగెత్తడం వల్ల రాక్షసునికి ఎంతో విచారం కలిగింది. పిల్లలు వెళ్లారంటే మళ్లీ శీతాకాలం తన తోటలో ప్రవేశిస్తుంది. మూలనున్న చిన్న పిల్లవాడి కళ్ళు విచారంతో నీరు కారుతున్నవి. వాడికి రాక్షసుడు రావటం కనిపించలేదు. అందుకనే వాడు పారిపోలేదు. రాక్షసుడు మెల్లిగా మృదువుగా వాణ్ణి ఎత్తి చెట్టు మీద కూర్చోబెట్టాడు. వెంటనే ఆ చెట్టు పూలు పూసింది. పక్షులు చెట్టు మీద వాలి పాడసాగినవి. చిన్న కుర్రాడు సంతోషంతో ఆ రాక్షసుని మెడ చుట్టూ చేతులు వేసి అతన్ని ఆప్యాయంతో ముద్దు పెట్టుకున్నాడు. మిగతా పిల్లలు ఈ దృశ్యం చూసి రాక్షసుడు మంచివాడేనని గ్రహించి తోటలోకి వచ్చి ఆటలాడుకోసాగారు. "ఈ తోట మీదే" అన్నాడు రాక్షసుడు. చుట్టూ ఉన్న ప్రహారీ గోడ పడగొట్టేశారు. అప్పటి నుండి రోజు అందమైన ఆ పిల్లలతో ఆటలు ఆడుకోసాగాడు. సాయంత్రం ఇంటికి వెళ్లేటప్పుడు పిల్లలు రాక్షసుడి దగ్గరకు వెళ్లేవాళ్లు. ఒకరోజు, "ఆ రోజున నేను చెట్టు మీద కూర్చోపెట్టిన చిన్నపిల్లవాడు ఎక్కడా?" అని ఆ రాక్షసుడు వాళ్ళని అడిగాడు. "మాకు తెలియదు. అంతకుముందు వాణ్ణి మేమెక్కడా చూడలేదు" అని పిల్లవాళ్లు చెప్పారు. పిల్లలంటే రాక్షసునికి ఎంత సంతోషమైనా ఆనాటి చిన్న కుర్రాడు కనిపించినందుకు ఎంతో విచారంగా ఉండేది. సంవత్సరాలు గడిచినవి. రాక్షసునికి ముసలితనం వచ్చింది. పూర్వం మళ్ళీ పిల్లలతో ఆడుకునే ఓపిక లేదు. అందుకనే వాళ్ల ఆటలు చూస్తూ కూర్చునేవాడు. తోట నిండా ఎన్ని రకాల అందమైన పువ్వులున్నవి. ఆ పిల్లలే ఆ అందమైన పూలు అని అనుకునేవాడు. ఒక శీతాకాలం నాటి ఉదయం రాక్షసుడు బద్ధకంగా నిద్రలేచాడు. ఇప్పుడు శీతాకాలం అంటే రాక్షసునికి కోపం లేదు. ఎందుకంటే ఈ సమయంలో చెట్లు విశ్రాంతి తీసుకుంటూ ఉండేవి. వసంతం రాగానే అవి తిరిగి పువ్వులు పూస్తవి. తోటలో ఒక మూలనున్న చెట్టు నిండా పూలు ఉన్నవి. ఆ చెట్టు కొమ్మలు బంగారు రంగు కలిగి ఉన్నవి. దాని పండ్లు వెండి రంగులో ఉన్నవి. ఆ చెట్టు కిందనే ఆనాటి చిన్నపిల్లాడు నిలబడి ఉన్నాడు. దైత్యుడికి ఎంతో సంతోషమైంది. గబగబా ఆ చెట్టు వైపు పరిగెత్తాడు. పిల్లవాడిని సమీపించగానే ఆ రాక్షసునికి ఎంతో కోపం వచ్చింది. ఆ కుర్రవాడి చేతుల మీద కాళ్ల మీద మేకులు కొట్టిన గుర్తులున్నాయి. "నిన్ను గాయపరిచింది ఎవరు?" అని గర్జించాడు. "చెప్పు, వాళ్ళని ఇప్పుడే చంపేస్తాను" అని ఉరిమాడు. "ఈ గాయాలు ప్రేమగాయాలు" అన్నాడు కుర్రవాడు. రాక్షసుడు భయపడి
భయపడ్డాడు. ఆ కుర్రవాడి ముందు భక్తితో మోకరిల్లి, నీవు ఎవరివి నాయనా అని అడిగాడు. చిన్నవాడు చిరునవ్వుతో, ఎవరినైతేనేం, ఈ ఒక్కరోజు నీ తోటలో నన్ను ఆడుకోని, తర్వాత నీవే నా తోటలోకి వద్దువుగాని, నా తోట స్వర్గంలో ఉంది అన్నాడు. ఆ సాయంత్రం పిల్లలు తోటలోకి ఆడుకునేందుకు వచ్చేటప్పటికి రాక్షసుడు చెట్టు కింద చచ్చి పడి ఉన్నాడు. అతని శరీరం పూలతో కప్పబడి ఉంది. ఆ పువ్వులు పరిమళం తోట అంతటినీ అలుముకుంది. రాక్షసుని తోట కథ సమాప్తం. మరొక కథతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.